నిమ్మకాయ రేటు ఎంత ఉంటుందో అల్ల మా అంటే ఒక్క నిమ్మకాయకి 5-6 రూపాయలు ఉంటుంది. జర ఎక్కువలో ఎక్కువ అంటే ధర పెరిగినప్పుడు 10 రూపాయల కోటి అమ్ముతారు. జర బేరం ఆడితే 20కి 4 లేదంటే 5 కూడా ఇస్తుంటారు ఆడాడ. కానీ ఒక ఆడ ఒక్క నిమ్మకాయ 5 లక్షల ధర వలికింది. 5 లక్షలకు నిమ్మకాయ కొనే అంత నిర్మల మనస్కుడు ఎవలబ్బా అనే అనుమానం వస్తుందిలే. చలో తమిళనాడు. వారేవా భక్తికి బార్డర్లు లేవనిపిస్తున్నారు కదా భక్తులు. తమిళనాడులో ఉన్న పళని కాడ దేవుని కాడ పెట్టిన నిమ్మకాయను వేలమేస్తే 5,09,000 పెట్టి కొన్నాడు ఒక భక్తుడు. అంటే అదేమన్నా బంగారు నిమ్మకాయ అనుకునేరు కాదు, దేవుని కాళ్ళ కాడ పెట్టి పూజలు చేసిన నిమ్మకాయ అట. మన తాన గణపతి నవరాత్రులప్పుడు లడ్డూలు గణపతి పూజలు పెట్టిన వస్తువులు అర్రాసు వాడితే లక్షలు పెట్టి కొంటున్నారు కదా, గట్లనే ఈడ కూడా అర్రాసు వాడితే నిమ్మకాయను 5 లక్షలు పెట్టి కొన్నాడా భక్తుడు. తమిళనాడులో ఉన్న పళని కాడ వల్లనాటు చెట్టియార్ వంశస్థులు 3 రోజులు తైపూస ఉత్సవాలని చేస్తుంటారట. ఇక ఈ 3 రోజులు పెద్ద ఎత్తునే జాతర చేస్తారు. ఈ 3 వద్దులు దేవుని దగ్గర నిమ్మకాయలు పెట్టి పూజలు చేస్తారట. అట్లా ఒక్కొక్క నిమ్మకాయలను వేలమేస్తే 16,000 నుంచి 40,000 దాకా రేట్లు వలికినాయి. ఇక ఆఖరి నాడు తైపూసం రోజున మురుగన్ స్వామికి అభిషేకం చేసిన టైంలో కాళ్ళ దగ్గర పెట్టిన నిమ్మకాయను అర్రాసు వాడితే దానికి 5,09,000 వలికింది. ఈ నిమ్మకాయ మన తానుంటే అంత మంచిగా అవుతుందని వాళ్ళకు నమ్మకం అట. అన్నట్టు ఈ నిమ్మకాయల కోసం ఎవరు పడితే వాళ్ళు అర్రాసు వాడతామంటే నడవదట. ఒక వల్లనాట్లు చెట్టియారు వంశపోలే పాట వాడాలన్నట, బయట వాళ్ళను వాడనియారట. కానీ నిమ్మకాయను 5 లక్షలు పెట్టి కొనుడు అంటే అబ్బో భక్తి బాగానే ఉన్నది కదా అన్నకు.